చేస్తున్నావురా? ఏమైందిరా? ఏం జరిగిందో చెప్పరా? అందుకే నేను చెప్పాను ట్రావెల్ చేసేటప్పుడు ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకోవద్దని. అట్లీస్ట్ బయలుదేరేటప్పుడు పూజ ఏమైనా చేశారా? శరత్, ఏమైంది? ఏం జరిగిందో చెప్పు. ఎందుకంత కంగారు పడుతున్నావు? నీకేమైందిరా? అది మామ వచ్చేటప్పుడు వెనకాల లారీ దగ్గర లారీ దగ్గర ఏం చూసావు చెప్పరా? అది ఎంఆర్పి రేట్లకే వైన్ షాప్. ఇదిగో హైవే దాటితే సిటీ. అక్కడ మందు చాలా కాస్ట్లీ. అందుకే ఇక్కడ మందు తీసుకుందామని ఆపాను. సరే సరే, అసలు దెయ్యాలు ఇంట్లోకి ఎలా వచ్చాయి? ఆ దెయ్యాలు ఎక్కడి నుంచో రాలేదు, ముందు నుండి అక్కడే ఉన్నాయి. వాళ్ళ ఇంటిని కొనడానికంటే ముందు ఆ ఇంట్లో ఒక మార్వాడి కుటుంబం నివసిస్తూ ఉండేది. గ్యాస్ బ్లాస్ట్ అయి మొత్తం ఫ్యామిలీ అంతా నాశనం అయిపోయింది. అది జరిగాక దాదాపు 2 ఏళ్ల పాటు ఆ ఇల్లు ఖాళీగానే ఉంది. ఆ తర్వాత ఎవరో రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి ఆ ఇంటిని రెనోవేట్ చేసి తర్వాత ఆ ఇంటిని వీళ్ళకి అమ్మారనే విషయం తెలిసింది. అది సరే, ఆ చంద్రశేఖర్ ఫ్యామిలీ ఏమైంది? ఇంకేం చేస్తారు, పూజారి గారు చెప్పినట్టుగానే ఆ ఇంటిని అమ్మడానికి డిసైడ్ అయ్యారు. కానీ అంతలోపే ఈ విషయం ఊరంతా స్ప్రెడ్ అయి ఆ ఇంటిని కొనడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఫైనల్లీ రెనోవేట్ చేసిన ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళకే వీలైనంత ఎక్కువ ధరకు అమ్మేసి ఆ ఇంటిని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఓ అదా విషయం. ఓ పంచేద్దామా? ఏంటి ఏంటి? ఏంటో చెప్పు. మందు కొనుక్కుందాం పదండి. త్వరగా డబ్బు ఇవ్వమా? డబ్బులు లేవరా? మరేం చేద్దాంరా? సరే మేము ఏటీఎంకి వెళ్ళి వస్తాము, నువ్వు ఎక్కడ నేను కూడా వస్తారా? వద్దు ఉండరా, నువ్వు పద వెళ్దాం. రే మా వాళ్ళేదో వెళ్తుంటే వీడెందుకు వెనక పడుతున్నాడు? రే, ఎక్కడికి వెళ్తున్నారా? ఏటీఎం కు వెళ్తున్నా. సరే సరే, త్వరగా రండి. వయ్యారి భామా నీ హంస నడక. ఏంటి బాబు, నీకు నేను చెప్పిన దెయ్యం కథలో ఏదైనా లాజిక్ దొరికిందా ఏంటి? వందన, ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు బి యువర్ రాంగ్. నాకు అనిపించిందే నేను చెప్తున్నాను. నువ్వు చెప్పినట్టు చూస్తే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆ ఇంటిని రెనోవేట్ చేసి చంద్రశేఖర్ గారికి అమ్మేశారు. ఆ పూజారి ఏం చెప్పాడు? ఎంత రేట్ వస్తే అంత రేటుకి వెంటనే ఆ ఇంటిని అమ్మేమని చెప్పాడు. సో ఇప్పుడు ఆ ఇంటిని ఎవరు కొన్నారు? మళ్ళీ రియల్ ఎస్టేట్ వాళ్ళే కొన్నారు. సి దిస్ పాయింట్ టు బి నోటెడ్. ఒకవేళ ఈ పూజారికి ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళకి సంబంధం ఉండొచ్చు కదా. అదేమైతే మనకెందుకులే, త్వరగా నీకు కావాల్సినవి తీసుకుని బయలుదేరు. అరే మా, ఒక నెలకి తన కోసం ఎంత ఖర్చు పెడతావు? హలో, మాట్లాడకుండా వెళ్ళి వచ్చి కూర్చో. కూర్చోండి. మీరెక్కడా మా ఎక్కండి, నేను ముందు కూర్చుంటానులే. వెళ్ళి ఎక్కండి కూర్చో. ఎక్కండి. ఎక్కు. సో గైస్, ప్లీజ్ నో మోర్ హారర్ టాపిక్స్. ఓకే ఓకే ఓకే. ఓకే ఓకే, ఎఫ్ఎం ఆన్ చేస్తాను, విందాము. వచ్చిన మాట్లాడుతుంది. ఏమైందిరా? ఏరా కీర్తి, ఏమైంది? ఎలా ఉన్నావు? ఏం లేదు. బండి సైడ్ కాపమంటారు. వద్దులే, పద. మరెందుకలా ఇబ్బంది పడుతున్నావు? ఏహే, అటువంటిదేం లేదు. రే కీర్తి, ఆ తర్వాత ఏమైందో చెప్పరా? యాక్చువల్గా ఆ, మా నైబర్స్కి ఒక విషయం జరిగింది. హారర్ స్టోరీ అన్నమాట. కార్లో ఇలాంటి డిస్కషన్ చేస్తున్నప్పుడు కంట్రోల్ చేసుకోవడం కష్టం. సో నువ్వు కంటిన్యూ చేయి. ఓకే, మొదలు పెట్టినా.
మొదలు పెట్టా. కాంకిపాడు దగ్గర ఒక ఊరు. ఒక సంవత్సరం తర్వాత ఊరికెళ్తున్నాను. ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషపడతారనుకుంటా. ఈ శుభవార్తను విన్నారంటే ఖచ్చితంగా సంతోషిస్తారు. ఊళ్ళో ఉండే 2 రోజుల్లోపే వీలైనంత వరకు ఫ్రెండ్స్ అందరినీ కలవాలి. వాళ్ళంతా ఇంకా ఊర్లోనే ఉన్నారో లేక పెళ్లి చేసుకుని ఊరు వదిలి వెళ్ళిపోయారు. రాధ, గీత, పద్మ, రూపేష్. తను కనుక ఎదురుపడ్డాడంటే తనతో ఎలా మాట్లాడాలి? తనిప్పుడు ఏం చేస్తున్నాడో ఏంటో. బహుశా తనకు కూడా పెళ్ళైపోయి ఉంటుందేమో. ఏదేమైనా అతను బాగుంటే చాలు. ఏంటమ్మా ఇప్పుడే ఊరికి వస్తున్నావా? అమ్మా కుసుమా ఇప్పుడైనా రావడం? అవును పెదనాన్న, ఇప్పుడే వస్తున్నాను. సర్లే మంచిదమ్మా. అయ్యో, రూపేష్ వాళ్ళ ఇల్లు వచ్చేసింది. బయట నిలబడున్నాడో ఏమో. అంటే ఇప్పుడు నేను ముందు మాట్లాడాలా లేక తనే మాట్లాడతాడా? ఏంటిది? ఎవరూ కనపడటం లేదేంటి? ఓ, ఒకవేళ అందరూ బయటికి వెళ్ళుంటారు. అమ్మ కుసుమా, ఏమైంది కుసుమా? కుసుమా, తలుపు తెరవమ్మా. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? పెదనానా, ఆ, అక్క రూపేష్ అన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏడ్చుకుంటూ వచ్చింది. బ్యాగ్ అక్కడే వదిలేసింది, నేనే తీసుకొచ్చాను. అయ్యో దేవుడా. కుసుమా, విషయం తెలిసిందంటే నువ్వెక్కడ బాధపడతావు అని నీకీ విషయం చెప్పకుండా దాచిపెట్టావమ్మా. అది మాత్రమే కాదు, నిన్ను చేసుకున్న అబ్బాయి ఇది తెలుసుకుని మీ సంసారంలో గొడవలు వస్తాయేమోనని మేమే నీకు కావాలని చెప్పలేదమ్మా. రూపేష్, ఎందుకక్క ఏడుస్తున్నావు? రూపేష్ అన్న గుర్తుకొచ్చాడా? నీకు పెళ్ళై వెళ్ళిపోయిన తర్వాత రూపేష్ అన్న తాగుడికి బానిసైపోయాడు. మన ఇంటి ముందుకొచ్చి అరుస్తూ చాలా పెద్ద గొడవ చేశాడు. ఆ తర్వాత ఊరి పెద్దలందరూ కలిసి ఊరు నుండి వెలివేశారు అతన్ని. అలా జరిగిన ఒక వారం రోజుల తర్వాత అతని శవం ఒక డ్యాంలో దొరికింది.